నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు. రణస్థలం యువశక్తి సభలో PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్. పల్లెకు పయనమైన పట్నం వాసులు. ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిన హైదరాబాద్ విజయవాడ రహదారి. డీడీ కట్టినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ మంజూరులో అధికారుల నిర్లక్ష్యం. నర్సాపూర్ విద్యుత్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన. మలక్పేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో దారుణము. వైద్యుల నిర్లక్ష్యంతో 2 బాలింతల మృతి. యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. నిరాశలో కూరుకుపోయిన ఉత్తరాంధ్ర యువతలో భరోసా నింపడానికే యువశక్తి కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని అన్నారు. సంక్షేమం అంటే కేవలం బటన్ నొక్కడమే అని భావిస్తున్న నియంత ముఖ్యమంత్రికి మనమంతా కలిసి బుద్ధి చెప్పాలని అన్నారు. కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రాంతాల కోసం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించలేదని, భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారని అన్నారు. యువశక్తి కార్యక్రమం సందర్భంగా పుస్తకాలపైన పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమాభిమానమో, ఏ విధంగా మనలో మన నాలెడ్జ్ పెంచే విధంగా పుస్తకాలు ఎంతో అవసరమని ఆయన గుర్తించడం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పుస్తకాన్ని మాత్రం తప్పకుండా ఇస్తారు. చీపురుపల్లి నుంచి రెడ్డి రమణ గారు ఆయన ఒక మొబైల్ లైబ్రరీ నడుపుతారు. ఆయన ప్రతి శని ఆదివారాలు ఆయన విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో ప్రతి గ్రామానికి వెళ్ళి చిన్నపిల్లలకి ఉచితంగా ఆ మొబైల్ లైబ్రరీ ద్వారా దాదాపు 400 పుస్తకాలు గ్రామంలో ఉచితంగా ఆయన పంచుతూ ఉంటారు. తనకు వచ్చే జీతం నెలకి 12,000 రూపాయలు. ఆ 12,000 రూపాయల్లో 2,000 రూపాయలు ఈ పుస్తకాల కోసం ఆయన ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని తపనతోట పనిచేసే వ్యక్తి మన రెడ్డి రమణ గారు. అటువంటి రెడ్డి రమణ గారిని ఈరోజు గుర్తించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఒక చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసే విధంగా విజయనగరం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఆయన కృషి చేస్తారని సందర్భంగా చెప్తున్నాను. మూడో వ్యక్తి ఏ రవి గారు, బొబ్బిలి విజయనగరం జిల్లా నుంచి. అదేవిధంగా నాలుగో వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి. హనుమంత సుజాత గారి కుటుంబం వాళ్ళ అందరినీ కూడా కుటుంబ సభ్యులను వచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి తీసుకోమని కోరుతున్నాం.
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ రహదారి వాహనాలు ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ జామ్తో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సంక్రాంతి సందడి మొదలవడంతో పట్నం ఖాళీ చేసి సొంతూళ్లకు బాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి బస్టాండ్ల వద్ద బారులు తీరారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో బస్సుల్లోనే ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చాలామంది తమ సొంత వాహనాల్లోనే కాకుండా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్నారు. లగేజ్ అన్ని చూడు మా కట్ట ఫోటోలు చదువుకొని ఏంది కారు నడుతున్నావు 350 అంటాడు, బస్సు నడుతున్నావు 400 అంటాడు. ఏంది పరిస్థితి? నమస్తే మేడం గారు ఫోన్ చేయమన్నారు, ఇచ్చారా? మలక్పేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 2 బాలింతలు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా వేల్దండ మండలము చెదురుపల్లికి చెందిన సిరివెన్నెల, హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన శివాని అనే 2 గర్భిణీలు ప్రసవం కోసం మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 2 బాలింతలు మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. లైవ్ ఉన్నాడు సార్, లైవ్ ఉన్నాడు, తిరుగుతున్నాడు సార్. లైవ్ కాదు ఇలా కూడా అమ్మాయి కాకూడదు అనుకున్నాను సార్. మాకు అనుమానం జరిగింది. నిర్లక్ష్యం వల్ల సార్కి ఫోన్ చేస్తే నాకు నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావు అన్నాడు. మేము ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చినాం 5 గంటల కంటే మేము కంప్లీట్ చేయాలంటే సార్ స్టేషన్లో తెలుసుకోలేదు. తెలుసుకోక ముందుగా ఈడికి వచ్చి నువ్వేం చేస్తావో చేసుకోపో, నువ్వేమి చేసుకోవాలి ఏం చెప్పాలి సార్. సార్ ఉన్నారు సార్, లైవ్ వాడ సార్ ఉన్నారు. ఒక డ్రెస్ మాట మాట్లాడారు సార్. మీరు ఏం చేయమన్నా చేయడానికి నేను సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్, మా ఏసీపీ గారిని కూడా ప్రేమిస్తాం సార్. మీకు ఫుల్ సపోర్ట్ సార్, 100% సపోర్ట్ సార్. మేమైతే చేసిరు ఇంత పెద్ద హాస్పిటల్లో లూజ్ మోషన్ కవర్ చేయలేనటువంటి అసమర్థత హాస్పిటల్ ఇది. మనం చెప్పుకుంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లూజ్ మోషన్కి ఎట్లా రిపేర్ చేస్తావు? పల్స్ రేట్ పడిపోయింది, బీపీ పడిపోయింది, షుగర్ పడిపోయింది. ఇవన్నీ లెవెల్స్ పడిపోయినాక నువ్వు లూజ్ మోషన్స్ అని చెప్పుకొని రిపేర్ చేసినావు. నీవు ఈ కేసెట్ ఇవ్వకుండా, కేసెట్లో ఏమేమి రాసినావు, ఎప్పుడు ఏమేమి చేసినావు ట్రీట్మెంట్, అది ఇవ్వకుండా లూజ్ మోషన్ అని ఒకటి రాసి అక్కడ రిపేర్ చేసినావు. పాపం అక్కడ గాంధీలో హాస్పిటల్లో డాక్టర్లు కూడా అందరూ కూడా ఒకసారి ఆటో వచ్చి పడిపోయిన వల్ల రీకనెక్ట్ చేసిరు. వాళ్ళు సాయశక్త ప్రయత్నం చేసి అయినా కానీ శూన్యం జరిగింది. 3 గంటలకు మా కోడలు చనిపోవడం జరిగింది. ఇంత నిర్లక్ష్యమైన వైఖరి చేస్తుంటే ఆపరేషన్లు వికటించినాక కూడా ఒక డిఎంహెచ్ఓ రాలేదు, ఒక సూపరింటెండెంట్ రాలేదు, ఒక డ్యూటీ డాక్టర్ రాలేదు. ఇక్కడ వచ్చి కనీసం పోలీసులు ఇక్కడ చూస్తారు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి మన సమాధానం చెప్తున్నా. ఇది అన్యాయం జరిగింది. ఇక్కడ డిఎంహెచ్ఓ ఖచ్చితంగా రావాలి. 2 ప్రాణాలు పోయినాయి. డిఎంహెచ్ఓ ఇమీడియట్లీ విజిట్ చేయాలి. దాని వెనుక ఆర్డీఓ వెళ్ళాలి. ఇక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యే గారు కూడా పరిశీలనకు రావాలి. ఇక్కడ దయచేసి ఏంటంటే ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యంగా డాక్టర్లు చూస్తున్నారు కాబట్టి ఇంకా 10 నిమిషాల్లో మేము రోడ్డు బయట నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. 2 ప్రాణాలు పోయినవి, మానవ ప్రాణాలు తీసినటువంటి డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. ఇటువంటి డాక్టర్లు
ఇంకా ఈ హాస్పిటల్లో ఉండడము, ఇటువంటి హాస్పిటల్ ప్రజల ప్రాణాలు ఇవ్వడానికి పూనుకొని ఉన్నటువంటి హాస్పిటల్, ఇంత దౌర్భాగ్యమైన హాస్పిటల్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉండడము సిగ్గుచేటు. కనీసం ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా దీన్ని స్పందించి వెంటనే మీ లైవ్ ద్వారా మీ ఆందోళన చేసిన సందర్భం ఉంది. ప్రస్తుతం వాళ్ళు చూస్తున్నాం కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎదురుగా మనకు కనబడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ వారిని పట్టుకొని వాహనంలో కూర్చొని ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుండి నీలోఫర్ ఆసుపత్రికి తరలించబోతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయంలో పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. బావుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు పెట్టట్లేదని వాపోయారు. డీడీ కట్టినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ట్రాన్స్ఫార్మర్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఏపీసీ చున్నాయి అంతా ఇప్పుడు కాదు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద తెచ్చి ఫిట్ చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ తెరు చేశారు. సామేమది ఏడిఏమది ఏమది మీ ఇలాకారం మీకు నమస్కారం చేసి చెప్తారు. మాకేమో న్యాయం చేస్తారా? పోలీస్ ఎంక్వైరీ చేస్తారా? లేదు. ట్రాన్స్ఫార్మర్ చెప్పా నేను చూపిస్తావా? మీరు దొంగలు కారా? మీరు దొంగలు కారా? నేను చూపిస్తుందా? మాకు ట్రాన్స్ఫార్మర్ చేయరా? అట్టగా సార్ అవన్నీ నీతో మా ముంగటే చెప్పాదు. నీకు సార్ నమస్కారం అని కాళ్ళు అంతే. నువ్వు ఆఫీస్కి ఆఫీస్కి నాకేం నా చేస్తాను. మొన్న కరెంట్ పట్టుకోవాలి కరెంట్ పట్టుకోండి. కరెంట్ పట్టుకుని పిల్లలు ఏం కావాలి? మరి వేయనా వాడు వేయనా? ఇప్పుడు రమ్మంటున్నాను. రమ్మన్ వేయి కండక్టర్ రమ్మన్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు పిలిపిస్తాను సార్. నీ మాట మీద అదే నేను పిలిపిస్తా. నాకు మాట్లాడే టైం ఇవ్వాలి కదా. ఇస్తా. మమ్మల్ని కాసేపు కూర్చొని డబ్బా కట్ చేసుకొచ్చిండు. ఎవరైనా కట్ చేసుకొచ్చిండు. తెచ్చి కట్టినాం. కరెంట్ బిల్లు కట్టినాము. బిల్లు లేకుండా నీ జీతం ఎక్కడికి వెళ్ళాలి? మేము బిల్లు కట్టనే కదా. డీడీ కట్టినాము. అవునా కదా? ₹1 బకా చూపి మా ట్రాన్స్ఫార్మర్ మీద డీడీ లేకుండా అంటే కట్టిపిస్తావు. కుకట్పల్లి జోన్ వ్యాప్తంగా ఉన్న చికెన్ సెంటర్లలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యర్థాలను సేకరిస్తూ వ్యాపారం చేస్తున్న తమపై కొందరు ప్రైవేటు వ్యక్తులు కక్షపూరితంగా అధికారులతో కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిర్వాహకులు వాపోయారు. సుమారు 10,000 కుటుంబాలు వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని వెల్లడించారు. పాండురంగారాజు ఆధ్వర్యంలో కుకట్పల్లి జోనల్ కార్యాలయంలో కమిషనర్ మమతను కలిసి వినతిపత్రం అందజేశారు. గోపాల్ వర్మ అనే వ్యక్తి కొంతమందితో కలిసి జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో తమ వాహనాలను ఆపి దాడులకు పాల్పడుతున్నాడని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వాళ్ళు మొత్తం ఆల్ సెక్షన్లో అక్కడ జరుగుతుంది. జీహెచ్ఎంసీ లిమిట్లో మెయిన్ 6 జోన్లకు సంబంధించి ఒక కుకట్పల్లి జోన్లోనే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది, 100%. ఇంకా అంతే ఇక్కడ ఏ విధంగా ముడుపులు అందినాయి అనేది మాకు అనుమానంగా ఉంది. దీని మీద మా శాఖాపరం విచారణ కూడా రేపు ఎల్లుండి కోరడం జరుగుతుంది. అసలు మా ప్రైవేటు వ్యక్తుల వాహనాలు ఆపే అధికారం జీహెచ్ఎంసీకి ఎక్కడది? ఒకవేళ ఆపాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పత్రాలను మాకు ఎవిడెన్స్ డ్రైవర్కి కానీ బండి యజమానికి కానీ
దానికి సంబంధించిన నోటీస్ ఇవ్వాల్సి ఉంది. ఆ నోటీస్ కానీ ఏ విధమైన ఎవిడెన్స్ లేకుండా వచ్చి బళ్ళు ఆపి బిఎస్లో పెడుతున్నారు. ఏ అధికార పత్రం కూడా చూపెట్టట్లేదు. మేము వెళ్ళి సీఏ గారిని పోలీసు వారిని అడిగితే మీకేమైనా అనుమతి ఉంటే రండి, అనుమతి ఉంటే పట్టురండి అంటున్నారు. అనుమతులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మేము అందరూ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆ టైపు ఎవరో కూడా ఇక్కడ ఎదరికి రావట్లేదు. అయ్యే అధికారులు కూడా అనుమతి లేదు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళని తిప్పుతున్నారు. నేను గత నవంబర్ 10వ తారీఖుని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఒక లెటర్ ఇస్తే దానికి కూడా ఈ రోజుకి రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు సీడీఎం వాళ్ళు కూడా కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అవన్నీ కూడా ఎక్నాలజ్మెంట్లతో సహా ఉన్నాయి. ఈ గోపి అనే వ్యక్తి ఆల్రెడీ 6 నెలల క్రితం మా మీద కూడా దౌర్జన్యం చేయడానికి వచ్చి ఆల్రెడీ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. అతని కేవలం ఈ ఏరియాలో మొత్తానికి నేనే టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఇవాళ. దాని గురించి నేను కూడా ఈరోజు మీడియాకు కానీ లేకపోతే మెయిన్ పై అధికారులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. డీజీపీ లెవెల్లో కూడా ఇటు చీఫ్ సెక్రటరీ కూడా రేపు నుంచి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ విధమైన దీని విషయాన్ని పూర్తిగా తేల్చే వరకు కూడా మేము అందరం కూడా సమిష్టిగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరం నుండి పల్లెలకు బయలుదేరుతున్న వాహనాలతో యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన సంక్రాంతి సమయంలో సొంతూర్లకు తొందరగా వెళ్దామనుకున్న వాహనదారులకు ట్రాఫిక్ జామ్ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ పెరిగింది. పతంగి టోల్ ప్లాజా సిబ్బంది విజయవాడ వైపు 9 ఎంట్రీలను, హైదరాబాద్ వైపు 5 ఎంట్రీలను ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఫాస్టాగ్ స్కానింగ్ సమయాన్ని 3 నుంచి 2 సెకండ్లకు తగ్గించిన NHAI 9వ టోల్ బూత్లో ఫాస్టాగ్ లేని వాహనాల నగదు చెల్లింపునకు 1 నిమిషానికి పైగా సమయం పడుతుంది. 9వ టోల్ బూత్ దగ్గర జామ్ కొనసాగుతుంది. ఫోటో కొట్టాలి. వెరీ షార్ట్ ఆన్సర్. ఆ యూనిఫామ్ తీసుకెళ్ళి
Very short answer. చెప్తే మాత్రం న్యాయం చెప్తే మాత్రం న్యాయం సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ పరిధిలో ఫిట్నెస్ ఆర్ట్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు నిర్వాకం బయటపడింది. జిమ్కు వచ్చిన ఒక మైనర్ బాలిక ఫోటోలను రహస్యంగా తీసిన రాజు మార్పింగ్ ఫోటోలను బాధితురాలికి చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరిపోయిన బాలిక రాజుకు 20 తులాల బంగారము 4 లక్షల నగదు అందజేసింది. విషయం బాలిక కుటుంబానికి తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిమ్ సెంటర్ ముందు బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. గత 1.5 year నుంచి తండ్రి చనిపోయాడు కోవిడ్లో. తల్లి అన్నున్నాడు. బంగారం 20 తులాల బంగారము, 60 తులాల వెండి, ఒక 4.5 లక్షల రూపాయలు క్యాష్. ఇవన్నీ కూడా అలాగే ఆ పిల్ల దగ్గరికి తీసుకోవడం జరిగింది. సో నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మదర్ ఇట్లా అందరం పోయి కంప్లైంట్ ఇచ్చి రాత్రి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. వాళ్ళ పోలీస్ స్టేషన్లో జైలు కొట్టుకున్నారు. సో ఈ ప్రిమిసెస్ వచ్చి బిల్డింగ్ వచ్చి నా బిడ్డే ప్రిమిసెస్. సో నేను చెప్పడం జరిగింది, ఎందుకంటే నేను ఒక ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కంట్రోల్మెంట్ బోర్డు. మాకు నా కామెంట్ బోర్డులో ఇలాంటి అరాచకాలు ఆడపిల్లల మీద ఇలాంటి ఏవైతే నడుస్తున్నాయో ఈ యొక్క ఇది చాలా తప్పిది. సో ఇవన్నిటి గురించి మాకు కూడా యాజ్ ఏ కంట్రోల్మెంట్ బోర్డు మెంబర్గా మా బాధ్యత. బేటీ బచావ్ బేటీ పడావ్ కాదు, బేటీ పడానే కదా. వీడికి వచ్చినాక ఇలాంటి జిమ్లలో వాళ్ళని అందరినీ ఎక్స్పోజ్ చేసి వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా లొంగదీసే వాళ్ళకు కూడా ప్రజలు అందరు కలిసి చెప్పులతో వాళ్ళకి సన్మానం చేయాల్సింది. సో దీంట్లో నా బిడ్డే ప్రిమిసెస్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని నేను రమేష్ ఇది ఏం మారుతుంది 5 మంది కాదు పిల్లలు కూడా కదా ఎట్లా చేసినారు అది చిన్న పాప వాళ్ళు ఇస్తారు. పోలీస్ స్టేషన్ వస్తే ఎఫ్ఐఆర్ ఇస్తారు. ఇంకొక గంట అయితే గుడ్ మార్నింగ్ అన్న. ఇక్కడ మన వాచ్మెన్ ఎవరుగా జిత్తేనా? నేనున్నా లాక్ చేసినాను ఇప్పుడు.
నేను వేసేసిన ఉన్నారు, మీడియా ఉంది మొత్తము. వస్తుంటే వెయిట్ చేయాలి 2 నిమిషాలు. జిమ్కి వచ్చే కలవాలని నన్ను ఎక్కడ లేదు కదా, వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో ఎక్కడైనా కలుస్తుంది కాబట్టి ఇవాళ కూడా ఆ ట్రాఫిక్లే ఉంది. అమ్మాయి వయసు 17 సంవత్సరాలు, ఏం చెప్పగలుగుతాం పేర్లు ఊర్లు. నేను అధికారులకు కూడా అదే రిక్వెస్ట్ చేసినాను, వాళ్ళు చర్యలు తీసుకొని కేసు బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. మరి మీరు కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని జైలు పంపించి ఇలాంటిది కూడా ఏ అమ్మాయికి కానీ ఎవరికి కానీ జరగకుండా చూడాలని చెప్పి మేము అధికారులని దయచేసి కోరుతున్నాం. ఇంతకుముందు ఇట్లా జరిగింది కదా, అప్పుడు మీరు ఏం చెప్పలేదు కదా, మాకు తెలియదు ఇక. ఇప్పుడు పోయినాక పోలీస్ స్టేషన్ పోయినాక గుర్తవుతుంది. మాకు మా అమ్మాయి చెప్పింది కాబట్టి ఇప్పుడు ఎంతో మందికి కానీ ఒకరు చెప్పరు, మాకు గుర్తయింది కాబట్టి మేమంతలో మేమే పోయినాం. అమ్మాయిని చెప్పింది ఎక్కడ లేదు అక్కడ. చెప్పినప్పుడు పోయినప్పుడు దానికించి ఇప్పుడు మాకు గుర్తయినప్పుడు వాళ్ళని తీస్తే వాళ్ళు ఏమంటారు అంటే రికార్డు తీపిస్తారు. అరే వీడు ఇంతకు మొదలే ఉన్నాయి దానికి, వాడికి ఐదో కేసు మాకు ఇక్కడ రావడము కాకుండా వాళ్ళంతా మేజర్స్ కాబట్టి మేము ఏం చేయగలుగుతాము, మేజర్స్ అందరూ పోతుంటే మేమేం చేస్తాం, కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద ఏదో చేసుకొని చేసినామని అంటున్నారు. అంటే అమ్మాయి ఇష్టపూర్వకంగా ఇచ్చిందా లేకపోతే ఇంకా ఆమె అన్ని ఎక్స్పోజ్ చేసినాక దాని తర్వాత ఇష్టపూర్వకంగా అయిపోతుంది. ఇంకా అన్ని విధంగా లొంగిపోయినాక ఇష్టంగానే లొంగిపోయినాడు కదా. అమ్మాయి ఎడికెన్ చేస్తుంది, ఇంట్లోకెన్ దొంగతనం చేసిస్తుందంటే ఎవరు చేపిస్తుంది దొంగతనము? ఇప్పుడు ఆ మైనర్ గర్ల్కు నీకు ఇన్ని తులాల బంగారము, ఇంత వెండి పైసలు ఎవరిస్తారు? తండ్రి చనిపోయి ఉన్న ఇంట్లోకించి మొత్తం తీసుకొచ్చి నువ్వు పెట్టడం అంటే ఎవరిస్తారు? వీడు ట్రాపింగ్ చేస్తేనే కదా, ఆమెను బ్లాక్మెయిల్ చేస్తేనే కదా ఆమె తెచ్చిచ్చింది. ఇప్పుడు ఏమైంది, బ్లాక్మెయిల్ చేసి ఆమెనే సరెండర్ అయిపోయింది. ఇంకేమున్నాయి ఇంట్లో ఇయ్యనీకి? అన్ని రకాల కోల్పోయింది కదా, మానము మర్యాద అన్ని రకాల కోల్పోయింది కదా, ఇంకేముంటుంది? వాళ్ళని వాడుకుంటున్నారు. వీళ్ళని వాడుకునే వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉండకూడదు. ఓకే, రైట్. నూజివీడు పెద్ద చెరువు సమీపంలో పేకాట శిబిరం నుండి పరుగులు తీస్తున్న చికెన్ వ్యాపారి షేక్ అబ్బాస్ గుండెపోటుతో మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పేకాట రాయుళ్లు పరుగులు తీశారు. షేక్ అబ్బాస్ కూడా వారితో పాటు పరిగెడుతూ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయాడు. అతడిని పోలీసులు జీప్లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు దాడి చేయడంతోనే అబ్బాస్ మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తగలబెట్టి చచ్చిపోతాం మేము, మాకు న్యాయం జరగకపోతే అదే మాకు న్యాయం జరగకపోతే పిట్టలు వేసుకొని చచ్చిపోతాం మేము. అదే మా అన్నయ్యలో చావు కట్టారు పోలీసు వాళ్ళు, దానికి న్యాయం కావాలి. మా వదిలికి మా 2 పిల్లలకి న్యాయం జరగాలి. అదే ప్రాణం తీశారు, మాకు న్యాయం కావాలి. అదే మా 2 పిల్లలకి న్యాయం చేయాలి. మా అన్నయ్య చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు కొట్టి చంపేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు. రణస్థలం యువశక్తి సభలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పల్లెకు పయనమైన పట్నం వాసులు. ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిన హైదరాబాద్ విజయవాడ రహదారి. డీడీ కట్టినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ మంజూరులో అధికారుల నిర్లక్ష్యం. నర్సాపూర్ విద్యుత్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన.
మలక్పేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో దారుణము, వైద్యుల నిర్లక్ష్యంతో 2 బాలింతల మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.